ఏపీ చీఫ్ సెక్రటరీ నిర్వాకాలపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేశాడని, 15న వీఆర్ఓ పెట్టిన కేసులో పిన్నెల్లి పేరు కనిపించకపోవడం ఏమిటని ఉమా ఫైర్ అయ్యారు. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలోనే పోలింగ్ అధికారులను నియమించారని దేవినేని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ లో ధనుంజయ రెడ్డి, రఘురామిరెడ్డి, సజ్జల, భార్గవ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఆంజనేయులు పర్యవేక్షణలో కొంతమంది పోలీసులను బెదిరించి ఇటువంటి ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. ధనుంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీస్ అధికారులకి కొంతమందిని వాళ్ళు ఇవాళ అదిరిచ్చో బెదిరిచ్చో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ దేశం వదిలిపెళ్ళాడా, రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళాడా, ఎందుకు ఇంత అడ్డగోలుగా అరాచక శక్తులు పెట్టరేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు. నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి. ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు. ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి. కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్త రక్షణ ఉంటుంది. వాళ్ళు చూడండి, పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా 20వ తారీఖు కోర్టులో వేస్తే ఆ సినిమా ఫక్కీలో ఆ ఎమ్మెల్యే కారులో గన్మెన్ పంపిస్తాడు, ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు, ఫోన్ పెట్టి కొన్ని బ్లూ మీడియా ఛానల్స్ వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకి సంబంధించిన విలేకరులు పనిచేశారు, స్టాఫర్స్ అని కూడా నిన్న